అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. హైకోర్టులో బెయిల్ రావడంతో తాడిపత్రికి వచ్చారు పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టారు టీడీపీ నాయకులు. సో పెద్దారెడ్డి తన ఇంట్లో ఏవో కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని స్థానిక వైసీపీ నేత మురళి ఇంటికి వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు మురళి ఇంటిపైకి దాడికి వచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ విజువల్స్ చూస్తున్నాము. గన్ తోటి తన లైసెన్స్డ్ డబుల్ బ్యారెల్ గన్ అలాగే రివాల్వర్ రెండు చేతుల్లో రెండు గన్లని చూస్తున్నాము. ఆ గన్నులతోటి బయటకు వచ్చిన మురళిని చూస్తున్నాము. పక్కనే పోలీసు కూడా ఉన్నారు. అప్పటికే టీడీపీ కార్యకర్తలు వచ్చి మురళి ఇంటి బయట విధ్వంసం సృష్టించారు. అక్కడున్న కార్లను ధ్వంసం చేశారు, ఎత్తి పడేశారు, వాటిని తిప్పికొట్టారు. ఆ తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మురళి ఇంటికి వచ్చి తన రెండు గన్స్ని తీసుకుని బయటకు వచ్చారు. సో ఆ దృశ్యం చూసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ అప్పటికే ఇంటిని ధ్వంసం చేసిన తర్వాత ఇంటి లోపల నిప్పు కూడా పెట్టారు. ఆ విజువల్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. లేటెస్ట్ దృశ్యాలు మనం చూస్తున్నాము. పరిస్థితి చేయి దాటిపోవడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. పెద్దారెడ్డిని తన స్వగ్రామం వెళ్ళిపోమ్మని పోలీసులు కోరినట్టుగా తెలుస్తోంది. పరస్పరం కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. దాడుల్లో ధ్వంసమైన వాహనాల్ని అలాగే మురళి ఇంటి ధ్వంసమైన దృశ్యాలను చూస్తున్నాము. అలాగే మురళి విషయం తెలుసుకున్న తర్వాత ఇంటికి వచ్చి తన గన్స్ని తీసుకుని బయటకు వచ్చాడు. ఆ దృశ్యాలను చూస్తున్నాము. తన లెఫ్ట్ హ్యాండ్లో డబుల్ బ్యారెల్ గన్, రైట్ హ్యాండ్లో ఒక రివాల్వర్ రెండు కూడా ఉన్నాయి. సో తన ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టిన తర్వాత అక్కడికి చేరుకున్న మురళి ఆ గన్స్ తోటి ఇంటి బయట ఉన్న దృశ్యాలని చూస్తున్నాము. పోలీసులు కూడా పక్కనే ఉన్నారు. మరికొంతమంది కార్యకర్తలు దూరం నుంచి చూస్తూ ఉన్నారు. సో ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్కు సంబంధించిన దృశ్యాలవి. హైకోర్టులో బెయిల్ రావడంతో తాడిపత్రికి వచ్చారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టారు టీడీపీ నాయకులు. ఆ తర్వాత పెద్దారెడ్డి అక్కడి నుంచి స్థానిక వైసీపీ నేత మురళి ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు మురళి ఇంటికి చేరుకున్నారు. మురళి ఇంటి బయట ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఒక స్కూటీని ధ్వంసం చేశారు. అలాగే రెండు కార్లను ధ్వంసం చేసి వాటిని ఎత్తిపారేశారు. ఆ తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి ఇంట్లో ఫర్నిచర్ని ధ్వంసం చేసి తర్వాత ఇంటికి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టినట్టుగా తెలుస్తోంది. బై ద టైం మురళికి విషయం తెలిసింది. సో మురళి ఇంటికి వచ్చి తన సేఫ్ లాకర్లో ఉన్న ఆ గన్స్ను బయటకు తీసుకుని ఇంటి బయటకు వచ్చారు. ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి మురళిని వెళ్ళిపోవాల్సిందిగా కోరారు. అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తన స్వగ్రామం వెళ్ళిపోవాల్సిందిగా అభ్యర్థించారు. పెద్దారెడ్డి తన స్వగ్రామం వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. సో తాడిపత్రిలో పెద్దారెడ్డి అడుగు పెట్టిన వెంటనే పంచలోడ తీసుకుని కొడతామని చెప్పేసి గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా నెల క్రితం జూలై 19న ఆయన మాట్లాడిన మాటలను కూడా చూస్తూ ఉన్నాము. సో అన్నట్టుగానే కార్యకర్తలు పెద్దారెడ్డి రాక గురించి తెలియంగానే ఇమ్మీడియట్గా ఆయన మీద అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి మురళి ఇంటికి వచ్చి మురళి ఇంటిని ధ్వంసం చేసి మురళి ఇంటికి నిప్పు పెట్టిన దృశ్యాలని చూస్తున్నాము. అయితే మురళి తన గన్స్ తోటి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలు బై ద టైం అప్పటికే పోలీసులు టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కోరారు. సో దాంతో మురళి తన ఇంటి బయట గన్స్ తోటి ఉన్న దృశ్యాలను చూస్తున్నాం. పక్కనే పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఇటు తాడిపత్రిలో పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే స్థానిక ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఇద్దరు కూడా తాడిపత్రిలో లేనట్టుగా తెలుస్తోంది. కార్యకర్తలే పెద్దారెడ్డిని అటాక్ చేయడానికి ఆయన ఇంటికి అలాగే మురళి ఇంటికి వచ్చి ఈ విధ్వంసం సృష్టించినట్టుగా తెలుస్తోంది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. హైకోర్టులో బెయిల్ రావడంతో తాడిపత్రికి వచ్చారు పెద్దారెడ్డి ఇంటిని టీడీపీ నాయకులు చుట్టుముట్టారు. విషయం తెలియడంతో టీడీపీ నాయకులు ఒక్కసారిగా పెద్దారెడ్డి అనుచరుడి ఇంటికి వచ్చేశారు. పరస్పరం దాడులు చేసుకున్నారు కార్యకర్తలు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఉటావుటిన ఆసుపత్రికి తరలించారు చికిత్స నిమిత్తం. అయితే దాడుల్లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దానికి సంబంధించిన దృశ్యాల్ని టీవీ9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. అనుచరుడు మురళి ఇంటి ముందున్న ఇన్నోవా కారు బోల్తా పడిన దృశ్యాన్ని, ఆ పక్కనే ఉన్న బైక్ కూడా కింద పడిపోయింది. ఒక పెద్ద రాయిని చూసాము. సో ఎంత దారుణమైన పరిస్థితి అక్కడ నెలకొందో మనం చూస్తున్నాం. పరిస్థితి చేజారిపోతూ ఉండడంతో తాడిపత్రి నుంచి కేతిరెడ్డి అయితే వెళ్లిపోయారు. మురళి ఇంటికి ముందుగా కేతిరెడ్డి వచ్చారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను తీసుకోవడానికి కేతిరెడ్డి అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. సో పెద్దారెడ్డిని తిమ్మంపల్లికి పోలీసులు దగ్గరుండి తరలించారు. అయితే టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి మురళి ఇంటిపై విధ్వంసాన్ని సృష్టించారు. లోపలికి వెళ్లి పలు వస్తువుల్ని ధ్వంసం చేశారు. నిప్పు పెట్టారని తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని హుటాహుటిన పెద్దారెడ్డిని అక్కడి నుండి అయితే వాళ్ళ సొంతూరికి తరలించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మురళి ఇంటికి చేరుకున్నారు. తనకి చెందిన గన్స్ ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద మురళిని చూస్తున్నాం. మురళి డబుల్ బ్యారెల్ గన్ ఒక చేత్తో, మరోవైపు పిస్టల్ని చేతిలో పట్టుకొని టీడీపీ కార్యకర్తల వైపు చూపిస్తూ బెదిరించడంతో టీడీపీ కార్యకర్తలు ఎవరైతే విధ్వంసం సృష్టించారో వాళ్ళు అక్కడి నుండి పారిపోయారు. అయితే మురళి వెంటనే ఇంట్లోకి వెళ్లి పరిస్థితిని మొత్తం గమనించేసరికి అప్పటికే వస్తువులన్నీ చెల్లా చెదరై పడిపోయాయి. ఇంటికి నిప్పు కూడా పెట్టారు. సో తాడిపత్రిలో జస్ట్ ఈ మొత్తం జరిగిన సినారియో మొత్తం ఒక అరగంట నుంచి గంట లోపలే జరుగుంటుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు మురళి ఇంటికి రావడంతోనే టీడీపీ కార్యకర్తలకి ఈ విషయం తెలియడంతో ఒక్కసారిగా మురళి ఇంటిపై పడి మొత్తం ఫర్నిచర్ని ధ్వంసం చేయడం, నిప్పు రాజేయడం, ఇవన్నీ జస్ట్ గంట లోపే జరుగుంటాయని తెలుస్తోంది. సో ప్రస్తుతం తాడిపత్రిలో అయితే హై టెన్షన్ నెలకొంది. పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ముందు అదే చేయండి, బహిష్కరించాలా, ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా. ఆ ముందు వాడిని ఎందుకు బహిష్కరించినారు? వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతాం. పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి, చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు అండి? పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. పోలీసులు ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారు. మాటలు అవి పంచ. ఎందుకని మంచి డ్రాయర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రాయర్ వేసుకోవని. ఆడ చూసేది నిన్ను మేమో ఇప్పటికే చూడలేకుంటాం. నీ మందికి సమే డ్రాయర్ వేసుకుంటారా? ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు. 100% ఫ్రాక్షన్ చేస్తా ఉన్నావు కదా. ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా? ఏంటికి? ఇంకొక ఎస్పీ అంటుంది ఐఎమ్ మెయింటైనింగ్ లాడ్. ఏమిలా? యూ షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ 5 years బ్యాక్. డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది.